ఛ! 6 గంటలకు వస్తానండి. 6 దాటి అరగంట అయినా ఇంకా రాలేదు. రాను రాను అసలు టైం సెన్సే లేకుండా పోతుంది. ఏంటి ఎవరికో టైం సెన్స్ లేదంటున్నా? ఎవరికేంటి, నాకే. లేకపోతే నీ సంగతి తెలిసి కూడా టైంకి వస్తావని ఎదురు చూడడం నాది బుద్ధి తక్కువ. నీకు బుద్ధి తక్కువ అని తెలిసి కూడా నేను లవ్ చేస్తున్నాను. ఉమ్, ఏయ్! అది సరే గాని మన పెళ్లి విషయం మీ డాడీతో చెప్పావా? లేదు. డాడీకి ఫోన్ చేసిన ప్రతిసారి చెప్పాలనుకుంటున్నాను, కానీ ఏదో భయంతో చెప్పలేకపోతున్నాను. చూడు వినోద్, నాకా అమ్మా నాన్న ఎవ్వరు లేరు. నాకంటూ ఉన్నది నువ్వొక్కడివే. నువ్వెక్కడ దూరమైపోతావోనని నా భయం. దీపు, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన పెళ్లి జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. లెట్స్ గో. హాయ్ సంధ్య, హాయ్. జాబ్ ఏమైంది? మామూలే, ఫెయిల్. డోంట్ వరీ సంధ్య, నీ మెరిట్కి తగ్గ జాబ్ ఖచ్చితంగా దొరుకుతుంది. చూడు సంధ్య, నాకా పెద్దగా ఆస్తిపాస్తులు లేవు, ఉద్యోగమా చిన్నది. అందుకే ఇద్దరం ఉద్యోగం చేస్తేనే మన లైఫ్ హ్యాపీగా గడుస్తుంది. సర్లే, ఆ సంగతి పక్కన పెట్టి నా సంగతి చూడు. ఏయ్, నీ సంగతా? అవును, నాకివ్వాల్సిన ఏయ్, ముద్దుల వదులు. సంగతి. మీ ఫ్రెండ్స్ వస్తే బాగోదు. హాయ్ ప్రదీప్. హాయ్. ఇలా వచ్చారా? హాయ్. బాగున్నావా? అవునరా, ఏంట్రా అందరూ డల్గా కూర్చున్నారు? ఏం చేయమంటారా, మా గర్ల్ ఫ్రెండ్స్ అందరూ సెలవులకు వెళ్ళారు. సినిమాకి వెళ్దామా అంటే ఊళ్ళో సినిమాలన్నీ చూసేసాం. ఇక చీకటి పడితే గానీ డిస్కోకి వెళ్ళే ఛాన్స్ లేదు. ఇందాక నుంచి ఎటెల్లాలో ఏం చేయాలో తెలియక పిచ్చెక్కుతుంది. లక్కీగా నువ్వు వచ్చావు, ఇంకా మాకు ఫుల్ టైం పాస్. ఓకే, డోంట్ వరీ బ్రదర్స్, మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే బాధ్యత నాది.